మానసిక స్థితి సరిగ్గా లేని వాడిని ఫ్యామిలీ అని చెప్పి మోసం చేయడం కరెక్ట్ కాదేమోరా. ఇది మోసం కాదన్నయ్య. పోయిన ఫ్యామిలీని మనలో చూసుకుని సంతోషపడతారు పాపం. పైగా మనకి ఇది ఒకటే ఆప్షన్. ట్రైన్ మొత్తం ఫుల్గా ఉందన్నయ్య. ఇంతకీ గోపి ఎక్కడరా? ఇప్పుడు ఆ గోపిగడు రాకపోతే పాప సెక్యూరిటీ పరిస్థితి ఏంటి? నేను మేనేజ్ చేస్తున్నాడు. సార్ నా పేరు మ్యాంగో షాప్. మా ఫ్యామిలీకి ఒక థ్రెట్ ఉంది. హైదరాబాద్ వెళ్ళేంత వరకు మీరు కొంచెం ప్రొటెక్షన్ ఇస్తే ఇస్తే ఎంతో కొంత ఇచ్చుకుంటాను. ఎంత? తల 1000 రూపాయలు. అందుకే మీకు థ్రెట్ ఉంది. చెరో 10,000 ఉండే. అమ్మో అంత ఇచ్చుకోలేము. తలో 5,000 ఇస్తాను. సరే జీపే చేయండి. గోపి ఇంకా రాలేదేంటి? రావాలే. వచ్చేసాడు. ఎవరో మధుబావా, రండి బావా. మధుబావా ఆడేవుడు? మధుబాబు ఎవడా? మనం వెళ్తుంది ఎక్కడికి? హైదరాబాద్. నేను అడుగుతున్న డెస్టినేషన్ గురించి కాదు, డెస్టినేషన్ వెడ్డింగ్ గురించి. వెడ్డింగా? ఎవరికి? నా చెల్లి పింకీకి మధుబాబుకి. ఏంటి అప్పుడే మర్చిపోయావా? ఏంటి దీనికి వాడికి పెళ్ళా? ఏంట్రా ఇది? ఆల్జీమర్స్ టాబ్లెట్ నీ మతిమరుపుకి. నాకేం మతిమరుపు లేదు. ఏంటి ఇది కూడా మర్చిపోయావా? దీన్ని అల్జిమర్స్ అంటారు బావా. చెప్పలేకుండా టాబ్లెట్ మింగితే ఏమవుతుంది? నాకేం తెలుసు. మరేం తెలుసా నీకు? బావా చెల్లి దగ్గర కూర్చో బావ, కాలు గుంచుతాయి. పెద్దనాన్న ఇడ్లీ. థ్యాంక్ యూ. పాప ఎవరు? మేనగోళ్ళు బావా. ఒకసారి మావయ్య అని పిలువమ్మా. May your path filled with success, love and joy. May God guide you everywhere, ma. Amen. Amen. సిల్వర్ చైనీస్ గోల్డ్ చైన్ వేసినట్టు బిల్డప్ ఇస్తున్నాడు ఏంటి? చెప్పు బాజీరాజు. ఆ గోపిగడ్ ఫోటో నీకు వాట్సాప్ చేశాను. వాళ్ళంతా రేపు మార్నింగ్ ఫ్లైట్కి హైదరాబాద్ వస్తున్నారు. ఈడియట్, వాళ్ళు ట్రైన్లో వస్తున్నారు. పెట్టే ఫోన్. అవినాష్ గడి ఫ్లైట్కి ఏం చెప్పాడు? తెలియదు సార్. మరి ఏం తెలుసురా? శాతపడ చేసి వాళ్ళ చూడటం తప్ప. నాలుగు తప్పించుకుంటావరా? ఈ శర్మగారు చంపేస్తానని భయంతో నీ గురించి చెప్పేశాం గురువా. అయినా నువ్వు ఉంటే మాకు ధైర్యం. నేను మీకు గురువా? ఎవరా మీరు? ఓహో అర్థమైంది గురువా. వీడు మా గురువే కాదు, మాకే సంబంధం. సీసా, ఐ డోంట్ నో ఎనీ ఆఫ్ దెమ్. వాళ్ళెవరో కూడా నాకు తెలియదు. కరెక్ట్ గురువా. సరే అయితే రేపు స్టేషన్ తీసుకెళ్తుంటే ఇడు గురువు పేరు కూడా కక్కుతాడరా. పోలీసులు వచ్చారు. టీసీ చెప్పండి సార్. హైదరాబాద్ కి 7 సీట్లు కావాలి. B7 ఎక్కండి. ఎక్స్ట్రా పేమెంట్లే ఉండవు. యాక్చువల్స్ ఇస్తే చాలు. ఇది చెడ్డి గ్యాంగ్, చాలా డేంజరు. వీళ్ళు నిడిపించడానికి వీళ్ళ మనుషులు ట్రైన్ ఎక్కే అవకాశం ఉంది. టికెట్ లేకపోతే మస్కిటోనే రానివ్వను, మనుషుల్ని రాణిస్తానా? చూడు సమీరా, ఇందా జరిగిన దాని గురించి నీకు కొంచెం క్లారిఫై చేయాలి. బావా చెప్పవా? నాకెందుకో మీ చెల్లికి నేనంటే ఇష్టం లేదనిపిస్తుంది. అబే అలాంటిది లేదు బావా. అమ్మి లోకేష్ లేవు, చెల్లి పక్కన బాగా కూర్చుంటాడు. దీని పక్కన అతను కూర్చోడం ఏంట్రా? ఇంతకేసముదరా. అది ఆల్జీమర్కి. మరి ఇది బీపీకి. నాకు బీపీ లేదు కదే. టాబ్లెట్ వేసుకుంటే ఏమవుతుంది? ఇది తెలుసండి, బీపీ డౌన్ అయిపోయి కోమాలోకి వెళ్ళిపోతారు. తక్కువగా చెప్తావంటే వీళ్ళు కక్కేసి అది వస్తారు. రాదు. చిన్న చూసుకో గుద్దేసుకుంటా. బావతో మాట్లాడసావచ్చు కదా నువ్వు. ఏంటి ప్రాబ్లం? అని పెట్టుకుంటావు. శ్యామ్ గారు, మీరు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? మీ ఇంటెన్షన్ ఏంటో నాకు బాగా తెలుసు. కానీ ఇప్పుడు పాప సేఫ్టీ ఇంపార్టెంట్. ప్లీజ్ అండర్స్టాండ్. నాకు నీ అవసరం లేదు. ఇక్కడ పోలీసులు కొనేశాను. వెరీ స్ట్రాంగ్ అండ్ షార్ప్. వాళ్ళు ఎంత స్ట్రాంగ్ అండ్ షార్ప్ చూద్దాం పదండి. మీరు ఇంతకుముందు గన్మ్యాన్స్ కి ఎక్కడన్నా పనిచేశారా? ఛత్తీస్గఢ్ ఎంపీ ముఖేష్ పాండే దగ్గర అండి. ఆయన నక్సలైట్ కాల్పలు చచ్చిపోయారు కదా, అప్పుడు మీరు అక్కడే ఉన్నారా? అక్కడ ఎందుకుంటాం సార్, పారిపోయాం. ఆ రోజు పారిపోయాం కాబట్టి బతుకున్నాం. కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేకుండా అలా మాట్లాడతారేంటి సార్? మాకు రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఎంపీ 6 గంటలు ఇంటికి ఎలా చేరుతుంది? రెస్పాన్సిబిలిటీ లేకపోతే 5 నిమిషాల్లో ప్రెస్ న్యూస్ ఎలా వెళ్తుంది? కరెక్టే. అంతకు ముందు ఒక ఎమ్మెల్యే గారి దగ్గర సెక్యూరిటీగా ఉండేవాళ్ళం గురుగారు. బాంబ్ బ్లాస్ట్ లో ఆయనతో పాటు కారులో ఉన్న అందరి బాడీ పార్ట్లు చల్లాచెదురైపోతే మేమిద్దరమే జాగ్రత్తగా ఆయన పార్ట్లు మాత్రం సెపరేట్ చేసి వాళ్ళ ఇంటికి అప్పచెప్పాం. ఎవరైనా కాపాడామని గర్వంగా చెప్పుకుంటారు. మీరు 7 ఆన్ టైంలో ఇంటికి చేర్చామని గర్వంగా చెప్పుకుంటున్నారు. అలా ఎలా గుర్తుపట్టేశారండి బాబు? ఒంటి మీద ఉన్న పుట్టుమచ్చలని గుర్తెట్టుకుని బాడీని ఒకటి చేసాం. అలా ఐడెంటిఫై చేయడంలో మేము ఎక్స్పర్ట్స్ సార్. సార్ పుట్టుమచ్చలు కూడా ఎక్కడున్నాయో కనుక్కోండి. మార్చురీలో పనిచేసే వాళ్ళకి గన్స్ ఇచ్చి సెక్యూరిటీ పంపించినట్టు ఉంది. శవాల గురించి డిస్కషన్ పెడుతున్నారు. గవర్నమెంట్ గన్స్ ఇచ్చింది కదా, ఫైట్ చేయకుండా పారిపోవడం ఏంటి సార్? మా ట్రైనింగ్ లో గనిసిచ్చింది 6 రోజులు అయితే పరిగెత్తించింది 6 నెలలు. మాకేది బాగోచ్చు మీరే చెప్పండి. కొంచెం మెల్లిగా లాగండి, ఈ పేడీలు చేతులు కోసేస్తున్నాయి.
వీళ్ళందరూ ఎవరు లేచిపోయించారు? Get out, you bloody fellow. Hey, hey, జై తీరా, hey, monster. Get out. తెలుసు కదా పింకీ నేను ఎలాంటి వాడినో. నా కళ్ళతో చూశాను. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఏంటే నువ్వు ప్రతి దానికి మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం, తర్వాత సారీ చెప్పడం. బంగారం లాంటి బావ బతిలాడుతుంటే ఎదవ టెక్కేంటే కొట్టదు బా. తాత నాకు నిద్ర వస్తుంది. అలాగేనమ్మా, నేను కూడా కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాను. రండి బడాబు, మనకు చాలా సీట్స్ ఉన్నాయి. డిస్టర్బెన్స్ లేకుండా పడుకుందరు. బోర్డు డబ్బు పెట్టాం బడాబు. ఆ. ఇదే ఆ. చల 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 బడాబు, సమీరా నేను చెప్పేది అర్థం చేసుకో. చేతి పాప అన్నిసార్లు చెప్తుంటే నీకు అర్థం కదా. అబ్బో ఏంటి పిల్లలు ముద్దు ముచ్చట ఉంటాయి. ఈ మిడిల్ ఏజ్ వాళ్ళ మధ్యలో రాకూడదు. ఎక్కడ నా కడుపు మండిపోతుందిరా. జ్యూస్ తాగుతారా? మళ్ళీ తింటరా. అల్సర్ టాబ్లెట్. జ్యూస్ అని ఆశపెట్టావు, అదన్నా తగలెట్టు. షూర్ క్యాచ్ ఇట్. చిచి, ఇది కాకరకాయ జ్యూస్రా. లేకపోతే యాపిల్ జ్యూస్ ఇస్తారా? మీకు షుగర్ కదా. ఎన్ని జబ్బులుంటే తగలెట్టారా. ఇన్ని ట్రైన్ యాక్సిడెంట్ అవ్వకపోయినాడు బాబు, జబ్బులతో పోయేవాడు. ఈ బీడీలు రప్పల్లా కూసేస్తున్నాయి. ఇంకేంట్రా సంగతిలో పెట్టుబడి లేని వ్యాపారం ఎట్టుంది? పెట్టుబడి లేకపోయినా కాంపిటీషన్ చాలా ఉంది సార్. మా షెడ్డి గ్యాంగ్ పోటీగా సుడిదార్ గ్యాంగ్ ఒకటి ఎంటర్ అయిందండి. అవునా? ఆ గ్యాంగ్ గురించి కూడా చెప్పండి, నా శాడిజం ఏంటో చూపిస్తా. హ్యాండ్ కఫ్స్ ఓపెన్ చేయి. ఏంట్రా చూస్తున్నా? పాయింట్ బ్లాంక్ లో ఉన్నావు. ట్రిగర్ నొక్కితే చస్తావు. రెడీ. ఎలాంటి భయం లేకుండా డ్యూటీ చేస్తానని జాయినింగ్ రోజే ప్రమాణం చేశా. నీ బ్రెయిన్ తోపిందా? మాకదే డౌట్ గా ఉంది. ఓపెన్ చేసినా చంపుతావు, చేయకపోయినా చంపుతావు. చివరిదాకా నిజాయితీ వదల్లేదని గర్వంతో పోతా. చంపే. ప్రాంక్ చేశా. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ మై సాడిజం. నన్నే వేసేయాలని చూసావు కదా. స్టేషన్ లో ఉన్న శాడిజం 70 mm లో చూపిస్తా. ఇప్పుడు పర్లేదా? అంకుల్ చెప్పమ్మా. స్టేషన్ చూద్దామా? పాపరా. అయ్యో వీడు మళ్ళీ వచ్చేసాడు. రాస్కల్. అయ్యో చచ్చిపోయాడు, చచ్చిపోయాడు వాడు. ఇది పెన్నా లేకపోతే వెప్పన్నా? అయ్యో సెకండ్ వికెట్ పడిపోయింది. ఇలా పొడి చేసావు ఏంటయ్యా? నేను ఎక్కడ పొడిచాను సార్? మీరే పొడి చేశారు. అసలు నా చేయి ఎందుకు పట్టుకున్నావు? మీరు పొడుస్తుంటే ఆపడానికి నేను ఎంత చెప్పినా ఆకుండా ఊచకొత్త కోసారు కదా సార్. ఉచ్చకోత నేనా? మరి నేనా? కత్తి కంటే కలం గొప్పదని శ్రీశ్రీ గారు చెప్తే కామెడీ అనుకున్నా, కానీ ఈ పెన్ చూస్తే నిజం అని అనిపిస్తుంది. అయినా ఇన్ని మందిని నేనెలా సార్? మీరు ఫైట్ చేసిన స్టైల్ చూస్తే మీకు మార్షల్ ఆర్ట్స్ బాగా తెలిసినట్టుంది సార్. నాకు గీత ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ తప్ప వేరే ఏ ఆర్ట్స్ పెద్దగా తెలియదు సార్. అయితే మీరు కిందటి జన్మలో చైనాలోనూ జపాన్లోనూ పుట్టుంటారు. అక్కడ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ అయి ఉంటారు. అందుకే గత జన్మ స్మృతులతో మీరు ఇలా ఫైట్ చేశారు. గుర్తుంటాయా? ఉంటాయి సార్. దీన్నే ఎపిసోడిక్ మెమరీస్ అంటారు. ఆ ఎపిసోడిక్ మెమరీస్ ఈ ఫైట్ ఎపిసోడ్ లో ఉపయోగపడ్డాయా? ఆలోచిస్తుంటే నిజం అనిపిస్తుంది. మన టీవీలో జాకీ చాన్ సినిమా వస్తే సబ్ టైటిల్స్ లేకుండానే నాకు అర్థమైపోయింది. మార్కెట్ లో ఎన్ని ఫోన్స్ ఉన్నా నేను ఎప్పుడు చైనా ఫోనే వాడతాను. అవే నచ్చుతాయి నాకు. మీ దేశం మీద మీకున్న ప్రేమ సార్. ఆ? మీకు నూడిల్స్ అంటే ఇష్టం కదా, ఫ్రైడ్ రైస్ అంటే ప్రాణం కదా. మంచూరియా ఫుల్ బౌల్ లబక్కిని తినేస్తాను. మీకు గత జన్మ స్మృతులతో పాటు రుచులు కూడా బాగా గుర్తున్నాయి సార్. కాకపోతే మీకు ఆవేశం వచ్చినప్పుడల్లా మీ లోపల ఉన్న చైనాడు బయటకు వచ్చేస్తున్నాడు సార్. కొంచెం కంట్రోల్ పెట్టండి సార్, భయం వేస్తుంది. వాడి సంగతి నేను చూసుకుంటాను కానీ వీడైనా బ్రతుకున్నాడో ఏమో చూడు. ఏమైంది బా? ఎవడు? మేనగోళ్ళని చంపడానికి వచ్చాడు బావా. मेरी बच्ची
అసలు దిక్తే నాకు వరే డోర్ ఉండరు. నాతో పెట్టుకో మాకో ఏమైంది సార్? నా ఫ్యామిలీ జోలికి వచ్చారండి. దట్స్ ఆల్. బీపీ చెయ్యమని లేచిందండి. ఫ్యామిలీ జోలికి వస్తే రెబలేకపోతానండి. ముఖాన్ని పచ్చడి కింద కొట్టేస్తానండి. నా తమ్ముడు అమ్మ నాన్నడు కూడా గుర్తుపట్టలేరు. తెలిసి వచ్చాను. ఈ గోపి పాప మీద చేస్తే పీక పీక కోస్తానండి. గోపి బాకీ కసం ఇది క్లారిటీ. ఐ సెల్యూట్ సార్. ఎవ్రీ పోలీస్మెన్ ఈజ్ ఏ కామన్ మ్యాన్ విత్ యూనిఫామ్. ఎవ్రీ కామన్ మ్యాన్ ఈజ్ ఏ పోలీస్మెన్ వితౌట్ యూనిఫామ్ అని ప్రూవ్ చేశారు. పేడులోనే లేదని లేచి కాలు మీద పడిపోతున్నావు. మొత్తానికి ఏదో లాగున్నావు కానీ గట్టడివే నువ్వు సూపర్ పెదరా. హోల్ ఆడిటోరియం అంతా అప్లాజిస్తుంటే యాంటీ ఫ్యాన్ ల లుక్ ఏంటి? ఏంటా నీకు సెంటిమెంటే లేదా? ఆ కళ్ళు తెచ్చావు. దించు గురువా, ఎందుకు తగువు? లేకపోతే గుడ్డు పీకేసి ఎవడో చాలా పవర్ఫుల్ గా ఉన్నారు శర్మ గారు మీలాగే.